మారుతి గారికి మీకెలా సార్ ఫ్రెండ్‌షిప్పు? బన్నీవాసు ఎస్‌కేఎన్ ద్వారా పరిచయం మాట. ఓకే. 'బన్వాస్ ఎస్‌కేఎన్' ద్వారా మారుతి గారు. అంటే ఆ! ఆఫ్టర్ 'బన్నీ', ఆఫ్టర్ 'హ్యాపీ'. 'హ్యాపీ' తర్వాత మారుతి గారు ఒక కథ ఒకటి చేశారు. ఆయన ఏ సినిమాకి వర్క్ చేయలేదు. అవును. సో, అప్పుడు తన దగ్గర ఒక కథ ఉంది. బన్నీవాసు వాళ్ళకి చెప్తా అంటే వాళ్ళేం చేశారంటే బన్నీవాసు, ఎస్‌కేఎన్ నాకు ఫ్రెండ్స్ కదా అక్కడ అవును. ఫస్ట్. అప్పుడు ముందు ముందు. మారుతి గారి కంటే మీకు ఫ్రెండ్స్. అక్కడ ముందు నాకు ఫ్రెండ్స్. సో, ఆ కథ విను అని చెప్పేసి ఒకసారి నన్ను పంపించారు. ఆ కథే ఈ రోజుల్లో. నో. నో. అది ఆ! బస్ స్టాప్. అది బస్ స్టాపా? ఈ ఆ! రోజుల్లో తర్వాత ఇది. నో. బస్ స్టాప్ మేము ముందు చేసిన కథ. ఓహ్! సో, ఆ బస్ స్టాప్ కథకి పంపిస్తే నాకు ఆయన 50,000 ఇచ్చారు. ఆ! సో, కూర్చొని నాకు ఫన్ అది బా నచ్చింది. హ్మ్. బస్ స్టాప్‌లో ఫన్ గూడా బావుంటది. ఫన్ బావుంటది. సో, దాన్ని మేము కూర్చొని సెట్ చేసి బన్నీవాసాలు అడిగితే ఎలా ఉందంటే, "ఇది ఎంటర్‌టైన్‌మెంట్ అది బావుంది. కొంచెం సెట్ చేస్తున్నామని." హ్మ్. ఇది ఆయన ఒక హీరోని పెట్టి, ఒక కొత్త హీరోని పెట్టి 'ప్రభాకర్ రెడ్డి' అని ఒక కెమెరామన్ ఆయన నేనే తీసుకొచ్చి అవును. పరిచయం చేశా. అవును. పరిచయం చేశా. సో, ఒక 4 రోజులు తీసిన తర్వాత అది ఆగిపోయింది. ఓకే. ఎందుకు? అదేంటంటే ప్రొడ్యూసర్‌కి రష్ నచ్చలేదు. హ్మ్. అబ్బాయి కూడా హీరో కూడా పొట్టిగుంటాడు. ఓకే. ఆ అబ్బాయి పేరు తెలుసుకోవచ్చా? పేరు తెలీదు. ఓకే. అసలా తెలీదు. ఓకే. సో, అప్పుడు 5 డేసో, 6 దానికి డేసో కెమెరామన్ జేసీనే. జేపీనే. ప్రభాకర్ రెడ్డి. ఆ! జేపీ. రీల్ అప్పుడు. ఆ! అవును. కట్ చేస్తే సినిమా ఆగిపోయింది 4 రోజుల తర్వాత. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏంటంటే ఈ ప్రభాకర్ రెడ్డి ఆయన ఫ్రెండ్స్ ఆయనేంటంటే పెళ్ళిళ్ళకి కెమెరా అది అవును. 5D వాడేవాడు. 5D మార్క్ 3. ఆ! అప్పుడు ఆయన దీంతో ఒక సినిమా చేద్దాం అని చెప్పి ఆళ్ళిద్దరూ ప్లాన్ చేసి అప్పుడు ఈ రోజుల్లో కథేసి అది చేశారు. ఓకే. సో, అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పుడేంటంటే అప్పుడు మనకు బస్ స్టాప్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కదా! ఆ! ఇది చేద్దామని ఇది అప్పుడు ముందుకొచ్చింది. ఇది ముందుకొచ్చింది. అలాగే ఈళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. మాకు టోటల్ ఆ రోజు నుంచి ఈ రోజు ట్రావెలింగ్ అలాగే ఉంది. అలాగే ఉండటం ఏంటండి? ఎక్కడ చూసినా మీరు మిమ్మల్ని చూడగానే ఎనకాల ఎక్కడన్నా మారుతి గారు ఉన్నారేమో అని, మారుతి గారిని చూడగానే చుట్టుపక్కల ఎక్కడన్నా స్వామి ఉన్నాడనుకోని చూడటం అయిపోయింది. అంటే మాది కొంచెం ఎమోషనల్ బాండింగ్. ఆ! ఫ్రెండ్స్. అదే. అంటే సినిమా జరుగుతున్నా, జరగకపోయినా ఆ సినిమాకి నేను వర్క్ చేసినా, చేయకపోయినా ఆయనేంటి ఏ పని లేకుండా ఫోన్ చేస్తారాయన. హ్మ్. సరదా కాసేపు మాట్లాడదామని. ఓకే. పొద్దున కానీ 5కి చేస్తారు. మారుతి గారిలో నాకు విపరీతంగా నచ్చేది హ్మ్. ఆ ఫ్రెండ్‌షిప్ నేచర్ అండి. హ్మ్. అసలు ఎవరిని హర్ట్ చేయడు. అవును. ఎవరిని గట్టిగా ఒక మాట అనడు. అవును. చాలా అంటే అసలు ఆ ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇచ్చే తీరు భలే నచ్చింది నాకు. హ్మ్. హ్మ్. ఒకవేళ ఎవరి దగ్గరనకొచ్చి ప్రమోషన్ చేయాలన్నా అంతే ధైర్యంగా వచ్చి నించుంటాడు. అవును. అవును. అలా అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అతనొచ్చి నించుంటాడు. అది నా హ్మ్. మనిషి. అంతే. ఆయన సరదాగా ఉంటారు. సరదాగా ఫ్రెండ్‌షిప్ వాల్యూ ఇస్తారు. బాగా స్మూత్ పర్సన్. స్మూత్ ఏంటి ఒకసారి నేను మీకు గుర్తుంటే 'త్రిపుర' సినిమాకి నేను వన్ ఆ! ఆఫ్ ది ప్రొడ్యూసర్. హ్మ్. హ్మ్. అయితే భారతి గారు 'భలే భలే మగాడివే' హిట్ మామూలుగా లేదు. హ్మ్. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. హ్మ్. ఆయనకి 'జాగ్వార్' కార్ ఇచ్చారు. అవును. అవునా? అవును. అయితే యూవీ. హ్మ్. 'సప్తగిరి' మేము అందులో 'సప్తగిరి' మా సినిమాలో కూడా ఉన్నాడు. 'సప్తగిరి' నేను అనుకోకుండా ఒక పార్క్ హైట్‌లో కలిస్తే హ్మ్. మారుతి గారిని అడుగుదాం అనుకుంటున్నాను. కొంచెం ప్రమోషన్స్‌కి, ఇంటర్వ్యూస్‌కి దేనికంటే అప్పటికి 'సప్తగిరిని' కూడా బాగా షైన్ చేసింది మారుతి గారే. అవునవును. కరెక్ట్. ఆ సినిమా 'ప్రేమ కథ చిత్రం.' 'ప్రేమ కథా చిత్రంతో' హ్మ్. అని అడిగితే, నువ్వు పిలిస్తే మారుతి గారు వస్తారా?" అన్నాడు. సరేలే అని ఇలా అని వెంటనే మారుతి గారికి ఫోన్ చేసి, డార్లింగ్ ఏం కావాలో చెప్పు అన్నాడు. హ్మ్. నేను సార్ ఇలాగ మా కలర్స్ స్వాతి నవీన్ చంద్ర గారితో సినిమా చేసాం మేము మా ఫ్రెండ్స్ కలిసి. మీరొచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తే నాకు హెల్ప్ అవుద్దంటే ఎప్పుడు రావాలి? ఎక్కడికి రావాలన్నాడు. హ్మ్. సప్తగిరి ఒకసారి ఇలా గుండె పట్టుకొని అయ్యో బాబోయ్! అంటే హ్మ్. అట్లాగా మారుతి గారు ఇప్పటికి కూడా నేను ఇప్పుడు ఫోన్ హ్మ్. చేసినా డార్లింగ్ చెప్పు అంటాడు తప్ప అంతే. అవును. అలా ప్రేమ అట్లనే ఉంటది. అవునవును. అవును. వాళ్ళు అందుకనే ఆయన చేసిన సినిమాల తాలూకా విలువల కంటే కూడా ఆయన ఆ! వ్యక్తిగత విలువలు నాకు చాలా ఎక్కువ కరెక్ట్. ఇష్టం. కరెక్ట్ అండి. పర్సనల్‌గా చాలా రెస్పెక్టబుల్ మ్యాన్. అంటే అదే చెప్తున్నా. అందుకనే అది గాక ఎక్కడ నామోషి ఫీల్ అవ్వడు. ఫీల్ అవ్వడు. నేను ఇది చేసొచ్చాను. హ్మ్. మళ్ళీ రాకపోతే అది చేసుకొని బతకగలననే ఒక ధైర్యం ఉంటది చూసారా? హ్మ్. ఎంతమందికి అది వాళ్ళే మీకు అలానోళ్ళే సక్సెస్ అవుతారు. ఆ! కరెక్ట్ అది. ఇప్పుడు వాడేమనుకుంటాడో, ఈడేమనుకుంటాడో అనుకుంటాం కదా మనం. అక్కడ హ్మ్. మనం బ్రేక్ అయిపోతాం.